god, I love this place. వెల్కమ్ బ్యాక్ అండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ మీ అందరికీ. అండ్ ఈరోజైతే నేను ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ వెకేషన్ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. బట్ దానికంటే ముందు అసలు టూర్కి స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఏమేమి ప్యాకింగ్ చేసుకున్నామో చాలా క్విక్గా అయితే ఇక్కడ చూపించేస్తాను. బికాస్ ఇది మేము చాలాసార్లు చేసాం ఇదివరకు. మా ఫ్రెండ్కి అయితే ఇంకా ఎక్కువ చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక జిప్ లాక్లో మెయిన్ పోపు గింజలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక జిప్ లాక్లో అయితే వేసాము. బికాస్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా దొరికేస్తాయి. కానీ ఒకవేళ ఇండియన్ స్టోర్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం రైస్, పప్పు అండ్ పోపు గింజలు ముందు పెట్టేసాము. ఆ తర్వాత మ్యాగీ ప్యాకెట్స్, సమ్ మ్యాక్ అండ్ చీజ్, ఓట్ మీల్ అండ్ మన ఇంటి నెయ్యి, అలాగే కొంచెం మసాలా ఐటమ్స్ ఒక 2 మసాలా అయితే ప్యాక్ చేసాము. కొంచెం తందూరి మసాలా అది అండ్ బోర్మిటా, కోకోనట్ వాటర్ ఫర్ ద కిడ్స్. పెద్ద ఐక్యా బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ పెద్ద ఐక్యా బ్యాగ్లో ½ అవర్ పట్టిందంతే ఇవన్నీ అయితే వేసాము. వేసేసి వన్ మోర్ థింగ్, మేమైతే అక్కడ వెకేషన్ కాదనమాట, ఇది చేంజ్ ఆఫ్ ప్లేస్. మెయిన్ థింగ్ బర్త్డే వల్ల ఇది ప్లాన్ చేసాము. అది ఏంటి అనేది మీకైతే చెప్తాను తర్వాత. ముందైతే ల్యాప్టాప్స్, యాక్సెసరీస్ అన్ని ప్యాకేజ్ చేసేసుకుని వి ఆర్ రెడీ టు స్టార్ట్. ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఓన్లీ 4 hours పడుకున్నాను. కార్ నడిపేటప్పుడు సడన్ గా మాట్లాడుతుండండి, నేను నిద్రపోయినట్టే లేపొచ్చు. జస్ట్ లైక్ 4 hours అంట. నేను ఉన్నానమ్మా, నేను డ్రైవ్ చేస్తా. We are waiting for Srinikuti and off we go. శ్రీనికాని డైరెక్ట్గా మేము డే కేర్ నుంచి పికప్ చేసుకున్నాం. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అరౌండ్ 4:30-5 o'clockకి అలాగా. అండ్ వన్ థింగ్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, చాలామంది పిల్లలు పుడితే ఇంకా అసలు మనం ట్రావెల్ చేయలేము, ఆర్ పిల్లలు పుట్టక ముందే బోల్డ్ అని మనం తిరిగాలి, తర్వాత మనకు అసలు టైం ఉండదు అని చాలామంది చెప్తారు. అండ్ మనం కూడా అనుకుంటాము. అదేమీ నిజం కాదండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు అలాగే ట్రావెల్ చేయొచ్చు. మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటామో పిల్లలు కూడా అంతే ఫ్లెక్సిబుల్గా ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు. మెయిన్ థింగ్ ఏం కావాలో తెలుసా? ఇంట్రెస్ట్. అది పేరెంట్స్గా మీకుంటే పిల్లలు ఆర్ వెరీ అడాప్టింగ్. ఏ సిచ్యువేషన్కైనా ఈజీగా అడాప్ట్ అయిపోతారు పిల్లలు. వాళ్ళకి నచ్చిన కొంచెం ఎంటర్టైనింగ్, కొంచెం హోమ్ మేడ్ ఫుడ్ అలా మనం ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్లేస్కైనా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ కొత్త కొత్త ప్లేసెస్ తిరగటంలో ఉండే అడ్వెంచర్స్ చాలా నేర్చుకుంటారు పిల్లలు కూడా. ఎప్పుడు అలాగే ఇంట్లో. అండ్ అఫ్ కోర్స్ కోవిడ్ వల్ల మేము ఒక సేఫ్ హౌసే సెలెక్ట్ చేసుకున్నాం, వేర్ దే క్లీన్డ్ ఎవ్రీథింగ్. అండ్ అదంతా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మనం ఏదైనా మర్చిపోయామనుకోండి, ఇంట్లో బోల్డ్ అని షాప్స్ ఉంటాయి బయట, సో ట్రావెల్ షాప్స్ లాంటివి ఉంటాయి కదా, సో అక్కడైతే మేమైతే కొన్ని తీసుకున్నాం అనమాట. వాషింగ్ డిటర్జెంట్ అవన్నీ ట్రావెల్ సైజ్ అయితే క్యారీ అయితే చేసాము. బికాస్ వెళ్ళగానే కొంచెం అన్నీ కూడా వాష్ చేసుకుని మళ్ళీ పడుకోవచ్చు అని. అండ్ ఈ ప్లేస్ ఎంత బాగుందంటే, కానీ మేము వెళ్ళేసరికి నైట్ 10 అయిందనమాట. ఇట్ వాస్ ఆల్మోస్ట్ స్నో పడి ఎండ్ అయింది. ఎలా ఎక్కామో మాకే తెలియదు ఆ మౌంటైన్. దేవుడు దయ దట్ మేము సేఫ్గా రీచ్ అయ్యాం. pitch dark and we are freezing. And it's freezing. చాలా స్టీప్ మౌంటైన్, ఫాగ్లో ఎలాగైతే అలాగే ఎక్కి రీచ్ అయ్యాము. అండ్ ఫస్ట్ స్నో కూడా ఇక్కడ చూసాం మేము ఈ సీజన్. She'll feel cold. Let's go. Look at this snow. Oh, isn't this so awesome? ఎంత బాగుందిరా. Where is the entrance? Open. Fan is my mistake. Light. Try to find out lights. Okay. I love this place. Welcome. And tomorrow morning I'm going to be giving you view of the complete house. Hi. Ishita, look at our cabin. What do you think, Ishita? హలో, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ నెక్స్ట్ డే అండ్ ఫాగ్ అంతా కొంచెం క్లియర్ అయిపోయింది. ఇట్స్ నైస్, లిటిల్ కోల్డ్గా ఉంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు బీ గివింగ్ యూ ద కంప్లీట్ హౌస్ టూర్ ఆఫ్ దిస్ అమేజింగ్ వెకేషన్ రెంటల్ ప్లేస్. లైక్ టూ మచ్ ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ బికాస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ యూ మస్ట్ హ్యావ్ నాట్ సీన్ సచ్ వెకేషన్ రెంటల్స్ ఇన్ US. So I hope you will enjoy watching this little tour which I will be doing now. Let's go inside.
ఈ వెకేషన్ పిక్చర్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు ఈ హౌస్ చూడాలని. సో దానికోసం కూడా చేస్తున్నాను. అండ్ మరి నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ గో అండ్ ఫాలో మీ ఓవర్ దేర్. సహజ_మాధురి నా పేరు. బోల్డ్ అండ్ అప్డేట్స్ మీకు అందులో ఇస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోదాము. ఈ హౌస్ 2100 స్క్వేర్ ఫీట్లో కట్టిన హౌస్ అండి. సో ఇంత స్మాల్ ప్లేస్లో ఎంత బాగా కట్టారు. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద మౌంటైన్ ఆ లుక్ అది ఇంకా చాలా బాగా వస్తుంది అనుకోండి. కానీ ఎవరైనా కొత్తగా ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా మంచి ఐడియా ఇస్తుంది. నా మైక్లో ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ సో సారీ అబౌట్ దాట్ అండి. ఓకే, ఎనీవేస్ నో కమింగ్ టు వెకేషన్ రెంటల్ హోమ్స్ కదా. ఇది చాలామంది యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తారండి. సమ్టైమ్స్ ఫర్ దేర్ ఓన్ రిటైర్మెంట్ హోమ్స్ ఆర్ వెకేషన్ హోమ్స్ ఆర్ రెంటల్ పర్పస్లో కూడా గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట వాళ్ళకి. సో ఇలా బీచ్ సైడ్ కానీ లేకపోతే మౌంటైన్స్ మీద కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని సెకండ్ ప్రాపర్టీ లాగా పెట్టుకుంటారు. అండ్ ఎవరైనా ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు మంచిగా దాన్ని క్లీన్ చేసి దే హ్యావ్ ఎ మేడ్ అండ్ ఎవ్రీబడి అనమాట హూ క్లీన్ బిఫోర్ ద విజిట్. అంటే ఉన్నప్పుడు మేడ్స్ రారు, కానీ విజిట్ కంటే ముందు మంచిగా అయితే క్లీన్ చేస్తారు. అండ్ ఈ రెంటల్ హోమ్ గురించి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ చెప్పారండి. ఇది మీకు ఎయిర్బిఎన్బిలో అలా మీకు వెబ్సైట్లో మీరు ఎతుకుతే కనిపించకపోవచ్చు, బికాస్ ఇది చాలా పాపులర్ అనమాట. మాకైతే నెక్స్ట్ 4 months కూడా ఈ క్యాబిన్ బుక్ అయిపోయింది తెలుసా. లక్కీగా మా బర్త్డే టైంలో ఇది అవైలబుల్ ఉంది. సో వెంటనే లాస్ట్ మినిట్ ప్లాన్ చేసాం అనమాట. ఓకే, బర్త్డే టైంకి సంథింగ్ డిఫరెంట్గా చేసినట్టు ఉంటుందని వెంటనే అయితే గణేష్ బుక్ చేశాడు. సో దాట్స్ యాక్చువల్లీ మై సర్ప్రైజ్. అండ్ ఐ లవ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. అండ్ ఇలా మంచి ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఇట్స్ ఎవెన్ మోర్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మాటల్లో పడి మీకు ఫ్రంట్ వ్యూ అంతా అయితే ఆల్రెడీ చూసేసి ఉంటారు. బట్ ఇది లొకేషన్, చాలామంది వేర్ ఆస్కింగ్ వెర్ ఇస్ ద లొకేషన్. This one is located in Tennessee అండి. పిజన్ ఫోర్జ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల దే హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఫైర్ ప్లేస్ అనమాట ఎంటర్ అవ్వగానే. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆర్ నాకు నచ్చింది క్యాబిన్లో ఏంటంటే వాల్స్కి ఏది పెయింట్ లేకుండా చెక్కతోటి దట్ వుడెన్ ట్రీ హౌస్లో ఉన్నట్టు అనిపించింది. లిటరల్గా హోమ్ కంటే కూడా ట్రీ హౌస్ ఫీలింగ్ వచ్చింది. సో ఇట్ వాస్ వెరీ క్లీన్, వెరీ నీట్. అంతా కూడా బాగా క్లీన్ చేశారు. అండ్ ద ఓనర్స్ వేర్ కంటిన్యూస్గా మెసేజింగ్ హర్స్ లైక్ మీకు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హౌస్ క్లీన్ చేసే మీకు ఇస్తున్నామని. కానీ వాళ్ళు ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ఇంకొన్ని క్లీనింగ్ అయితే చేసాము. అండ్ 2 floors ఉన్నాయి. కింద ఫ్లోర్ వ్యూ చూసారు కదా, అది పైన మీకు ఇంకా డీటెయిల్గా కూడా చూపిస్తాను. ఫర్నిచర్ కూడా కొత్తది మార్చి పెట్టారు వాళ్ళు. అండ్ ఇలా మంచి పెంకుటిల్లు టైప్లో అనిపించింది నాకు ఆ ట్రయాంగిల్ షేప్ చూసి. అండ్ దట్స్ లైక్ ద క్యూట్ లిటిల్ అదేంటి కార్పెట్. అండ్ అగైన్ వుడ్తో చేసిన డైనింగ్ ఏరియా. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అయితే మనం బెడ్రూమ్స్ చూసేద్దాం. కింద అయితే 2 bedrooms వచ్చినాయి. మోస్ట్లీ డెకరేషన్ అంతా ఇట్ వాస్ ఆల్మోస్ట్ ద సేమ్ ఇన్ ఆల్ ద రూమ్స్. పైన ఇలా వుడెన్ ప్యానల్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేస్తుంది. అండ్ అక్కడ ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మేము వచ్చేసి 5 days వి స్టేడ్ దేర్. అండ్ ఆ 5 daysలో నేను ఒక 2 days అలా కొద్దిగా వ్లాగింగ్ చేశాను. 1 day నా బర్త్డే కదా, సో బర్త్డే రోజు కొంచెం అండ్ రిమైనింగ్ టైం కొంచెం అక్కడ ఇక్కడ అయితే తీసాము. అంత ఎక్కువ బయటకు వెళ్ళలేదు బికాస్ బాగా చలిగా ఉంది. ఓకే, దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా విశాలంగా చాలా బాగున్నాయి. విశాలం అంటే మరి అంత ఓపెన్గా కాదండి. మనకి 2100 స్క్వేర్ ఫీట్లో అంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే బాగా అయితే ఉంది. అండ్ 3 bathrooms. ఇది 3 bedroom 3 bathroom హౌస్. అన్ని బెడ్రూమ్స్కి కూడా మంచిగా వార్డ్రోబ్స్ కూడా ఇచ్చున్నాయి. అండ్ జస్ట్ ఫర్ అ సేక్ ఆఫ్ ఐడియా మీకు ఒక్క రెస్ట్ రూమ్ టూర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అది కూడా డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఎమ్యూనిటీస్ వైజ్ చాలా బాగుంది ఇల్లు. అంటే మనం ఇంటర్నెట్ తీసుకున్నా లేకపోతే హీటింగ్ డ్రైయింగ్ సిస్టమ్ తీసుకున్నా లైక్ ఎవ్రీథింగ్ వాస్ ఫంక్షనల్ అండ్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఇలాంటి హోమ్స్లో ఏంటంటే కొన్ని కిచెన్లో మెయిన్ సప్లైస్ అంటే వంట చేసుకోవడానికి బౌల్స్, స్పూన్స్, చిన్న స్పైసెస్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టవల్స్, బెడ్షీట్స్ అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్లాజెట్స్లో అయితే ఐరన్ బాక్స్, ఫ్యాన్, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే స్టెప్స్ దగ్గర పడిపోకుండా ఉండడానికి గేట్స్, ప్యాక్ అండ్ ప్లే యార్డ్, క్రిబ్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారంట. అండ్ మీకు ఏదైనా ఈవెంట్స్ ఉందనుకోండి, యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఒకేషన్స్ ఇఫ్ యూ వాంట్ సెలబ్రేట్ అవుట్డోర్ కదా, అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్. అంటే ఇక్కడ
చాలా డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయండి, ఇది ఒక్కటే కాదు. బట్ ఇది చాలా పాపులర్ అనమాట దిస్ వన్ అని మేము అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి వేరే కూడా ఇంతే బాగా ఉండొచ్చు. ఆ మౌంటైన్ మీద చాలా ఉన్నాయి. అండ్ ఇది పైన లాఫ్ట్ ఏరియా, దీనికి డోర్ ఇవ్వలేదు బట్ చాలా బాగుంది. ద లాఫ్ట్ ఓపెన్ కాన్సెప్ట్ కదా, సో డోర్ లేకపోయినా సరే చాలా బాగుంది. పైన ఒక ఫ్యామిలీ, కింద ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, మనం 2 ఫ్యామిలీస్ వెళ్తే. అండ్ దట్స్ హౌ ఇట్ లుక్స్ అప్ స్టేర్స్. ఇక్కడ నుంచి కూడా ఎదురుగుండా పెద్ద విండో ఉండటం వల్ల బయట మౌంటైన్ వ్యూ ఎంత బాగుందో. జస్ట్ డిఫరెంట్ ప్లేస్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. కానీ పిల్లల స్కూలు, శ్రీనికాని రోజంతా మేనేజ్ చేయటం, దానివల్ల చాలా బిజీగా అనిపించింది. ఎందుకంటే నాని కూడా ఎవరు లేరు కదా, మేమే వంట చేసుకొని కొంచెం క్లీనింగ్ చేసి, పిల్లల స్కూల్లో మా జాబ్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానండి లాస్ట్ వీక్. ఓకే, ఇది కిందకు వచ్చిన తర్వాత మీడియా రూమ్ అనమాట. మంచి థియేటర్ సిస్టమ్ ఎఫెక్ట్ లాగా ఒక సైడ్ అంతా పెట్టారు. అండ్ వేరే సైడ్లో కిడ్స్ కోసం ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ అంటే, దిస్ వాజ్ ద మెయిన్ రీజన్ మేము ఈ ప్లేస్ తీసుకోవడానికి. బికాస్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. బికాస్ దే హ్యావ్ లైక్ దిస్ ఆర్కేడ్ గేమ్, పూల్ టేబుల్, ఫూస్బాల్ టేబుల్, కార్డ్ టేబుల్, సో అలాంటి టాయ్స్ అన్నీ ఉన్నాయి. అటు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా ఆడుకునేటట్టు. అండ్ ఇది జస్ట్ 2 minutes away from the Great Smoky Mountain National Park అండి. ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, చాలా దగ్గర మీకు ట్రైల్స్, ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటే కూడా వండర్ఫుల్ ప్లేస్ అవన్నీ కూడా చేయటానికి. జస్ట్ 20-minute డ్రైవ్ ఇది పీజన్ ఫోర్జ్ ఏరియాకి. అండ్ బయట 3rd floorలో ద మెయిన్ అట్రాక్షన్ ఇస్ దిస్ హాట్ టబ్. బ్యూటిఫుల్ వ్యూస్. కిడ్స్ అయితే 3 days ఎంజాయ్ చేశారు, మేమైతే 1-2 days చేసాము. ఇక్కడ సన్ సెట్ అవటం అది చూసి ఇట్ ఫెల్ట్ సో గుడ్. మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది, బట్ వీ గాట్ ఎ ఛాన్స్ ఓన్లీ టు డూ ఇన్ ద ఈవినింగ్స్ బికాస్ ఆఫ్ వర్క్ వల్ల. బట్ యా, that is the main attraction which we all absolutely love. ఇంకొకసారి ఈ క్యాబిన్ క్విక్ టూర్ అయితే చూసేయండి. ఇప్పుడు అసలు ద ఎంట్రన్స్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ సో గుడ్ అండ్ సో వర్త్ ఇట్. సో ఈ ఇయర్ బర్త్డేకి ఇక్కడ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నెవర్ ప్లాన్డ్ టెన్నెసీ స్మోకీ మౌంటైన్స్, మస్ట్ విజిట్ అండి. డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ అదర్ అమేజింగ్ క్యాబిన్స్ ఓవర్ హియర్. ఈ పర్టికులర్ క్యాబిన్ డీటెయిల్స్ అయితే మీకు కింద షేర్ చేస్తాను. అండ్ మీకు నచ్చినట్టయితే బిఫోర్ యూ క్లోజ్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో a big thumbs up and subscribe చేసుకోండి if you have not. I will see you all later in my next video. Bye bye.